బాగున్నామని చూస్తున్నారు. అయినా కృష్ణలో ఉన్నాం కదా, మీరు ఎలా ఉన్నారో పునరుద్ధామని కర్ణం గారు అంటే ఇద్దరం కలిసి వచ్చాం. దేవుని స్తోత్రం. రండి ఇలా చూసుకోండి. చేయలేండి పండుగ అనుకో నాకు కానుకల నా ఒంటరితనాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీ ప్రేమగల హృదయాలను గృహాలను దేవుడు దీవించిన కాక. మీకు ఈ చీర కొన్ని పిండి వంటలు కొంత డబ్బు తెచ్చాము. ఈ చీర మీరు గుడికి కట్టుకురావాలి. ఈ డబ్బుతో మీకు కావాల్సినవి కొనుక్కోండి. ఈ పిండి వంటలు మీ ఇంటికి వచ్చేవారికి అదిష్టం వెళ్ళవచ్చు. మీకు నా 2 వందనాలు. దేవుడు మిమ్మల్ని నియమించిన కాక. ఒక నిమిషం ఇలా కూర్చోవాలి. గారు కూర్చోలేము. మీకు ఎక్కడమంటే బతికిచ్చినట్లని మొదలని ఎక్కడికి వచ్చాము. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి పిండి వంటలు ఏమీ పెట్టలేదు. వారికి పిండి వంటలు ఏమీ పెట్టలేదు. తుడిగా తీసుకుని ఆయన తల్లిగారింటికి పంపాము. 2వ సాధించిన మీకు తెచ్చాము. వెంటనే వచ్చి పలహారం పెడితే ఇద్దరు వెళ్ళిపోతే మమ్మల్ని ఆపకండి. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మిమ్మల్ని ఆపండి, వెళ్ళిపోయింది అన్నట్లు మర్చిపోయాను. ప్రభువు మీతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏం చెప్పారు? ఈ రోజు నా ఇంటికి వస్తానన్నారు. బహుశా మీ రూపంలో వచ్చారేమో. చిన్న ప్రార్థన చేసుకొచ్చి రండి. ప్రభువా, ఈ బిడ్డలు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. ఈ బిడ్డలు తెచ్చిన కానుక ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ బిడ్డలను జీవించండి. మీరు కానుకలను జీవించండి. మీరు కుటుంబాలను అభివృద్ధి చేయమని అడుగుతున్నాను. ఆమె వస్తానండి. మళ్ళీ ఆనందంగా కలుపుకొని ప్రభుత్వం ఎదురు చూడండి. తర్వాత అన్నీ చెప్పాలి. ప్రభువా, ఇంకా మీరు రారేమి? నా గుండె తగిలిపోతుంది. నా కన్నీరు ఆగడం లేదు.